శాంతి. అందరికీ నవరాత్రి, విజయదశమి, దసరా శుభాకాంక్షలు. భారతదేశం ఆధ్యాత్మిక ప్రధానమైనటువంటి దేశం. భారతదేశం స్వయంగా భగవంతుడి యొక్క అవతరణ భూమిగా ప్రసిద్ధిగాంచింది. పరమాత్మ స్వయంగా సృష్టిపైన అవతరించి విశ్వ కళ్యాణం, విశ్వ పరివర్తన చేసిన దానికి ప్రతీకగానే పరమాత్మ యొక్క కర్తవ్యాలను వ్యక్తపరుస్తూ అనేక పండగలను, అనేక ఉత్సవాలను విభిన్న రీతులలో మనం జరుపుకుంటూ ఉన్నాము. నేడు భౌతికవాదం అతిగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఆధునీకరణ అనేటువంటి పేరుతో ఈరోజు మన యొక్క సభ్యతలను, మన యొక్క సంస్కృతులను, మన యొక్క ఆచారాలను వీటన్నిటినీ విస్మరిస్తూ పాశ్చాత్య నాగరికత వైపు ఆకర్షితమవుతూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో మనం జరుపుకునేటువంటి ప్రతి పండగలో దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడే ఆ పండగను మనం ఆచరణాత్మకంగా జరుపుకొని నిజమైనటువంటి సంతోషాన్ని, ఉత్సాహాన్ని మన యొక్క జీవితంలో పొందగలుగుతాము. పూర్వకాలం నుండి కూడా భారతదేశంలో ప్రతి సంవత్సరం అశ్విని మాసంలోని మొదటి ప్రతిపాదం నుండి మొదలుకొని నవమి వరకు విశేషంగా శక్తుల యొక్క పూజను జరుపుతూ ఉంటారు. విశేషంగా నవరాత్రి రూపంలో దేవీల యొక్క అలంకరణ, దేవీల యొక్క విశేషమైనటువంటి పూజ జరుగుతూ ఉంటుంది. చాలా నిష్టతోటి ఈ 9 రోజులు దేవీలను ఆరాధిస్తూ ఉంటారు. మరి ఇంతకీ ఎవరి దేవీలు, ఎవరి శక్తులు, ఎందుకు వీరిని విధంగా ఆచరిస్తూ ఉన్నారు అని మనం ఆలోచిస్తే ఇందులో ఒక గొప్ప రహస్యం మనకు తెలుస్తూ ఉంది. పరమాత్ముడు సృష్టిపైన అవతరించి లోక కళ్యాణం చేయడానికి ఎప్పుడైతే తన కర్తవ్యాన్ని ఆరంభించారో ఆ సమయంలో విశ్వ పరివర్తన, విశ్వ కళ్యాణం యొక్క కార్యంలో ఏ మాతృమూర్తులు ఎవరైతే పరమాత్మ యొక్క కార్యంలో తమ వంతు సహకారాన్ని అందిస్తూ ముందుకొచ్చారో అలాంటి వారిని శివశక్తులు, బ్రహ్మపుత్రికలు అని అంటూ ఉన్నాం. ఇట్లాంటి బ్రహ్మపుత్రికలకు, శివశక్తులకే ఇలా దేవీల రూపంలో, రకరకాల గాథల రూపంలో వారి యొక్క చరిత్రలను స్మరించుకుంటూ వారిని కీర్తిస్తూ వారి యొక్క పూజ, ఆరాధన, భక్తి, ఉపాసన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దేవకన్యలందరికీ ఈ 9 రోజులు విశేషంగా చాలా విశిష్టమైనటువంటి పద్ధతితో పూజిస్తూ ఉంటారు. ఇందులోనూ ప్రసిద్ధంగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు. ధనం కావాలి అంటే లక్ష్మీదేవిని, విద్య కావాలి అంటే సరస్వతీదేవిని, శక్తి కావాలంటే దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉంటారు. మరి దేవీలందరికీ కూడా రకరకాల జంతువులను వాహనంగా చూపించారు. అలాగే వీరి యొక్క చేతుల్లో రకరకాల అస్త్రశస్త్రాలను కూడా చూపిస్తూ ఉంటారు. పౌరాణికంగా, ధార్మికంగా ఆలోచిస్తే ఎన్నో రకాలైనటువంటి గాథలు వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా చెప్తూ ఉంటారు కదా, పూర్వ చతుర్యుగం యొక్క అంతిమ సమయంలో ఎప్పుడైతే సృష్టి వినాశనానికి సమీపంగా ఉందో ఆ సమయంలో దేవతలందరినీ బందీగా చేసి మధు, కైటబ అనేటువంటి 2 అసురులు వారిని రకరకాల హింసలకు గురి చేశారు. ఆ సమయంలో శ్రీనారాయణుడు కూడా మోహనిద్రలో నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో స్వయంగా బ్రహ్మదేవుడు ఒక కన్యను, ఆదిశక్తి, ఆది కన్యగా ఒకరిని ప్రత్యక్షం చేసి వారి ద్వారా శ్రీనారాయణుణ్ణి మేల్కొల్పింపజేసి వారి ద్వారా ఈ యొక్క మధు మరియు కైటబ అనేటువంటి రాక్షసులను సంహరించినట్లుగా, తర్వాత దేవతల్ని ముక్తులుగా చేసినట్లు ఇలాంటి గాథలు ఎన్నో మనం వింటూ ఉంటాం. ఇలాంటి గాథల యొక్క భావార్థాన్ని మనం గ్రహించినట్లయితే, అంటే ఈ యొక్క శక్తులు సంహరించింది అక్కడ కేవలం అలా ఒకరు లేక 2 రాక్షసులను, 2 అసురులను కాదు. ఈరోజు ప్రపంచంలో మనం చూసినట్లయితే ఇలాంటి అసుర సంస్కారాలు కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి అక్కడ సంహరించింది కేవలం 1-2 రాక్షసులను అని కాదు.
ఈ యొక్క దేవకన్యలు, ఈ యొక్క దేవీ దేవతలు వారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తుల ద్వారా అసుర శక్తులను సంహరించి వారిపై పూర్తి విజయాన్ని పొందారు అనడానికి ప్రతీకగానే ఈ విధంగా చెప్తూ ఉంటారు. అందుకే దేవతల చేతులలో రకరకాల ఆయుధాలను, అస్త్రశస్త్రాలను చూపించారు. వాస్తవంగా ఆలోచిస్తే ఈ దేవీలను శక్తి స్వరూపిణిగా, మాతృమూర్తులుగా కూడా కీర్తిస్తూ ఉన్నాం. వీరిని తల్లి, అమ్మ దీవించు అంటూ కూడా భక్తులందరూ వారిని ఆరాధిస్తూ ఉంటారు. మరి తల్లి ఎప్పుడు కూడా ఎవరిని సంహరించదు, అందరి పట్ల వారి యొక్క మాతృవాత్సల్యాన్ని చూపిస్తూనే ఉంటారు. అంటే ఏంటి అక్కడ అర్థము అంటే, దేవతల చేతులలో చూపించినటువంటి ఈ ఆయుధాలు ఇవి నిజమైనటువంటి స్థూలమైనటువంటి ఇతరులను సంహరించడానికి ఉపయోగించేటువంటి ఆయుధాలు కాదు. ఇవి జ్ఞానము, యోగము, ఆధ్యాత్మిక శక్తులను ప్రతీకగా చూపించబడినటువంటి ఆయుధాలు మాత్రమే. లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా కమలాసనంపై చూపిస్తూ ఉంటారు. అంటే వారిలో ఉన్నటువంటి పవిత్రతకు ప్రతీకగా, వారిలో ఉన్నటువంటి నిర్మలత్వానికి గుర్తుగా అలా కమల పువ్వును చూపిస్తూ ఉంటారు. ఇలా దేవతల యొక్క చేతులలో చూపించేటువంటి రకరకాల అలంకారాలనండి, లేక దేవతల చేతులలో చూపించేటువంటి రకరకాల అస్త్రశస్త్రాలనండి, వీటన్నింటిలో కూడా గొప్ప ఆధ్యాత్మిక రహస్యం మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇలా దేవీ దేవతలుగా ఉన్నతంగా తయారు కావడానికి వారు నిరంతరం పరమాత్మ యొక్క స్మృతిలో ఉండి ఉన్నారు అనడానికి ప్రతీకగా వారి చేతిలో ఒక మాలను చూపిస్తూ ఉంటారు. తర్వాత దేవతలు ఎప్పుడు కూడా అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా వరద ముద్రలో చూపిస్తూ ఉంటారు. వారి యొక్క కళ్ళల్లో శక్తి స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. మరొక వైపు ప్రేమపూర్వకమైనటువంటి వాత్సల్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. కరుణ, శక్తి, ఇలా ఈ రెండు గుణాలు కూడా మిళితమై ఉన్నాయి వారి యొక్క కనుచూపులో. దసరా పండుగకు ముందుగా ఇలా నవరాత్రిని మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క నవరాత్రి 9 రోజులు జరిపిన తర్వాత శ్రీరాముడు రావణుడి పైన విజయాన్ని పొందిన దానికి ప్రతీకగా అంటూ దశహర, విజయాదశమి అంటూ మనం దసరా పండుగను కూడా చాలా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. యావత్ భారతదేశం అంతా కూడా ఇలా దసరా పండగ రోజున ఇలాంటి నాటకాలను ఎన్నో జరుపుకుంటూ ఉంటారు. రామ్లీలా యొక్క కార్యక్రమాలను కూడా ముందు నుండే ఏర్పాట్లు చేసుకుంటూ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఏంటి అసలు దసరా అంటే ఏంటి, విజయాదశమి అని ఎందుకు అంటున్నాము అని మనం ఆలోచించినట్లయితే, దశహర అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే, రావణుడికి 10 తలలు ఉన్నాయి, ఆ 10 తలల్ని సంహరించాడు రాముడు అని మనం ఇప్పటి వరకు వింటూ వచ్చాం. ఆలోచిస్తే రాముడు అంటే కేవలం అయోధ్య రాముడే కాదు, పరమాత్ముని కూడా హృదయ రాముడు, మనోభిరాముడు అని అంటూ ఉంటారు. అందుకే అయోధ్య రాముడైనటువంటి రాజు రాముడు కూడా ఈశ్వరుడైనటువంటి పరమాత్ముని పూజించిన దానికి ప్రతీకగానే రామేశ్వర దేవాలయాన్ని మనం చూస్తూ ఉన్నాము. అంటే పరమాత్ముడు కూడా ఒక రకంగా హృదయ రాముడు, మనోభిరాముడు అని మనం వర్ణిస్తూ ఉన్నాము. సీత అనగానే కేవలం రాకుమారి అయినటువంటి సీతయే కాదు, సీత కూడా పొలంలో లభించింది, భూమి నుండి లభించింది అని చెప్తూ ఉంటారు. వాస్తవంగా ఆత్మ కూడా ఈ శరీరం అనేటువంటి పంచభూతాలతో తయారైనటువంటి ఈ యొక్క పెట్టెలో ఉండేటువంటిదే ఆత్మ. మరి ఇలాంటి ఆత్మ ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని మర్చిపోయి తనకున్నటువంటి దివ్య నియమాలు, దివ్య మర్యాదలు అనేటువంటి రేఖను, తన యొక్క జీవితం యొక్క లక్ష్యం అనేటువంటి రేఖను ఎప్పుడైతే అతిక్రమిస్తుందో, ఆ యొక్క లక్ష్మణ రేఖను ఎప్పుడైతే అతిక్రమించిందో సీత, అప్పుడు సాధు రూపంలో వచ్చినటువంటి రావణుణ్ణి పరిశీలించకపోవడంతో సీతను రావణుడు అపహరించుకొని వెళ్ళినట్లుగా మనం రామాయణంలో గాథను విన్నాం.
అంటే ఏంటి అంటే మానవాత్మరూపి సీత ఎప్పుడైతే తన యొక్క అస్తిత్వాన్ని మరచిపోయి తనకున్నటువంటి లక్ష్యం అనేటువంటి రేఖను అతిక్రమిస్తుందో అప్పుడే రావణుడు అంటే మనం ఊహిస్తున్నట్లుగా 10 తలల వ్యక్తి అంటూ ఎవరూ లేరు. అంటే అది ఒక భావార్థంగా చూపించినటువంటి చిత్రం. రావణుణ్ణి 10 తలలు కలిగిన వారు అని చెప్తూ ఉంటారు. ఆ 10 తలలు దేనికి ప్రతీకగా చూపించారు అంటే ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరిలో ప్రతి మానవాత్మలో పంచవికారాలు తాండవిస్తూ ఉన్నాయి. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం, కపటం ఇలాంటి దుర్గుణాలన్నీ ప్రతి ఒక్కరిలో ప్రబలిపోయాయి. కావున స్త్రీలో ఉన్నటువంటి పంచవికారాలు పురుషుల్లో ఉన్నటువంటి పంచవికారాలకు ప్రతీకగా 10 తలలను చూపించారు. మరి ఇలాంటి 10 తలల రావణుడు కూడా సీతను అపహరించడానికి ఎలా వచ్చారు అంటే ఒక సాధు రూపంలో వచ్చారు. అంటే సాధు రూపంలో రావడంతో సీత పరిశీలించకపోవడం వలన రావణుడు అపహరించుకొని వెళ్ళినట్లుగా మనం వింటూ వచ్చాం. అంటే ఏంటి అంటే ఈరోజు ఈ యొక్క పంచవికారాలు కూడా ఒక సాధు రూపంలో మానవుల ముందు కనిపిస్తూ ఉన్నాయి. కామం లేకపోతే సృష్టి ఎలా నడుస్తుంది అని అనుకుంటూ ఉంటారు. క్రోధం లేకపోతే అందరినీ ఎలా మేము నడిపించగలము అని అనుకుంటూ ఉంటారు. లోభమే లేకపోతే జీవితంలో ప్రగతి ఎలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. మోహమే లేకపోతే సంబంధాలను ఎలా నిలబెట్టుకోగలము అని అనుకుంటూ ఉంటారు. అహంకారమే లేకపోతే ప్రాప్తుల యొక్క ఆనందాన్ని ఎలా చూపించుకోగలము అని అనుకుంటూ ఉంటారు. అంటే ఇలా చెడును ఆచరిస్తూ చెడులో మునిగిపోయి ఆ చెడు కూడా సరియే, అది కూడా అవసరమే అనేటువంటి భ్రమలో ఈరోజు అందరూ కూడా మగ్గుతూ ఉన్నారు. కాబట్టి అంటే ఈ యొక్క పంచవికారాలు కూడా ఒక మారువేషంలో ఈరోజు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఈ దుర్గుణాలను ఎప్పుడైతే సంహరిస్తామో అప్పుడే అసలైనటువంటి విజయాదశమి అని అనబడుతుంది. మనం ప్రతి సంవత్సరం విజయాదశమిని జరుపుకుంటున్నాం. కేవలం ఒక ఉత్సవం రూపంలో జరుపుకొని వినోదాన్ని ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. మరి నిజంగా రావణుడు మరణించాడా, రావణుడి యొక్క వధ జరిగిందా అని ఆలోచిస్తే ఇది కేవలం ఒక ప్రశ్నగానే మిగులుతుంది. ఎందుకంటే అసలైనటువంటి రావణుడు ఆ బొమ్మలో లేరు, ఈరోజు మానవులందరిలో నివసిస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి పంచవికారాలు కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈర్ష, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారం ఇలాంటి దుర్గుణాలను ఎప్పుడైతే సంహరిస్తామో అప్పుడే అసలైనటువంటి రావణ వధ జరిగినట్లుగా మనం భావించవచ్చును. అసురత్వంపై దేవత్వం యొక్క విజయమే విజయాదశమి అని అంటున్నాం. చెడుపై మంచి యొక్క ఆధిపత్యమే ఈ యొక్క విజయాదశమి అని అంటూ ఉన్నాం. కాబట్టి మనలో ఉన్నటువంటి దుర్గుణాలను మనం సంహరించాలి అంటే అది కేవలం ఆత్మారాముడైనటువంటి పరమాత్మ యొక్క సాంగత్యం ద్వారానే, అతడి యొక్క సాన్నిధ్యం ద్వారానే సాధ్యమవుతుంది. మరి ఇలా రాముడు రావణుణ్ణి వధించడం కోసం వానర సైన్యాన్ని సహాయంగా తీసుకెళ్ళినట్లుగా చెప్పారు. ఎవరి వానరులు అంటే ఈరోజు మానవ రూపంలో ఉన్నటువంటి వారే ఈ యొక్క వానరులు. అందుకే అంటూ ఉంటారు కదా, ఈరోజు మానవుడి యొక్క ముఖం చూడ్డానికి మానవుడిలా కనిపిస్తుంది, కానీ వ్యవహారం అప్పుడప్పుడు కోతిని తలపిస్తుంది అని అంటూ ఉంటారు. కోతికి కోపం వస్తే ఒక మనిషికి హాని కలిగిస్తుండవచ్చు, కానీ ఈరోజు మానవుడికి కోపం వస్తే అనేకులకు నష్టం కలిగించేలాంటి పనులు ఎన్నో చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి మానవుల యొక్క సహాయాన్ని తీసుకొని ఆత్మారాముడైనటువంటి పరమాత్ముడు లోక కళ్యాణానికై, ఈ సృష్టి పరివర్తనకై, ఈ విశ్వ కళ్యాణానికై ఇలాంటి మానవుల యొక్క సహాయాన్ని తీసుకొని వీరికి సహజ రాజ్యోగము, ఆధ్యాత్మిక జ్ఞాన యోగాల యొక్క శిక్షణను ఇచ్చి వీరిలో ఉన్నటువంటి అసుర లక్షణాలను పూర్తిగా జ్ఞాన యోగాలనేటువంటి అస్త్రశస్త్రాల ద్వారా సంహరింప చేయించి తిరిగి వీరిలో దైవత్వాన్ని నింపుతూ దైవీ గుణాల యొక్క ఆచరణతో వీరిని దేవీ దేవతలుగా మారుస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా ఆసురీ గుణాలపై దైవీ గుణాల యొక్క విజయానికి ప్రతీకగానే విజయాదశమిని యావత్ భారతదేశం అంతా కూడాను
చాలా వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు. కావున మీరందరూ ఇందులో దాగి ఉన్నటువంటి ఈ రహస్యాన్ని గ్రహించి గుర్తించి మీరు కూడా మీలో ఉన్నటువంటి అసుర గుణాలను పరమాత్మ శక్తిని స్వీకరించి వాటిని సంహరించుకొని మీరు కూడా దైవత్వానికి దగ్గరగా అవుతారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి విజయాదశమి శుభాకాంక్షలు. ఓం శాంతి.